Dear students, I am Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we are discussing about the 6th semester syllabus. It means third BSc 6th semester cluster paper. A2 cluster paper, ethnobotany paper. In that first unit topic, third chapter topics. We are already discussed in last class. Food and beverages. And tribal peoples are used as the food and beverages plants. We are discussed in last classes. Now we are discussing the intoxicant plants. అంటే ఇవి టాక్సిక్ అంటే ఏంటి? విషం. అంటే ఇవి ఇంటాక్సిక్, విష పదార్థాలు కానటువంటివి. అంటే ఏంటి? దట్ కెన్ గివ్ టు ద సమ్ ఆఫ్ కాన్షియస్, అంటే కొంచెం స్పృహలో లేకుండా చేసేటటువంటి, అంటే సమ్ ఆఫ్ అండర్గో ద we are living condition, but our mind is not stable in condition, that can undergo the some of confusion. In ancient time onwards, people seek altered consciousness in a variety of ways, such as the prayer, meditation, and art, music, or sexual passion, or intoxicating substances. అంటే ఏంటి? మనిషికి ఒక హ్యాబిట్ అనమాట, అలవాటు కింద ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ పని చేస్తూ ఉంటే ఈ లోకంలో ఉండరనమాట. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద అదర్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తూ ఉంటారు, అంటే దేవుడి దగ్గర పూజ చేయడం, లేకపోతే చర్చిలో ప్రేయర్ చేయడం చేసినప్పుడు ఏమవుతుంది? వీఆర్ నాట్ ఇన్ హియర్. మనుషులం అంటే ఉంటాం తప్ప మన బ్రెయిన్ అనేటటువంటిది మాత్రం ఎక్కడో విహరిస్తూ ఉంటుంది. అంటే వీఆర్ నాట్, అంటే మనకు పక్క వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినిపించవు, వాళ్ళు పిలిచిన పలకము, ఇలాగా అదర్ వరల్డ్ లోపల ఉంటాం అన్నమాట. అంటే ప్రేయర్ చేసుకున్నప్పుడు మెడిటేషన్, అలాగే మనం యోగా ఆసనాలు వేస్తూ మన బ్రెయిన్ని ఒక కంట్రోల్లో పెట్టుకోవడం కోసం చెప్పేసి రకరకాల మెడిటేషన్స్ చేస్తూ ఉంటాం ఆ రకంగా. అలాగే మ్యూజిక్ వింటూ, అంటే మ్యూజిక్ వినే వాళ్ళ మ్యూజిక్ లోకంలో తేలుతూ ఉంటారు. ఇంకా పక్క వాళ్ళు పిలిచినా ఏం చేసినా వాళ్ళకి ఏం తెలియదు. అలాగే ఆర్టిస్టులు ఆర్ట్ వేసుకుంటూ ఉండిపోతూ ఉంటారు, అంటే వాళ్ళకి పక్క వాళ్ళతో అంటే వాళ్ళు వాళ్ళ లోకంలో ఉండిపోతారు. కొంతమంది సెక్షువల్ కాంటాక్ట్స్, దాని ఎఫెక్ట్ వలన. అలాగే కొన్ని ఇంటాక్సికేటింగ్ సబ్స్టెన్స్, మనం తీసుకునేటటువంటి పదార్థాలు ఉంటాయి కదా, మెటీరియల్స్, దట్ ఈజ్ ఆల్సో డ్యూ టు ద, సింపుల్గా చెప్పాలంటే నిషా అంటారు. అంటే అవర్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్, మన బ్రెయిన్ అనేటటువంటిది కంట్రోల్లో ఉండదు, స్టెబిలిటీ అనేటటువంటిది ఉండదు. అలాంటి పదార్థాలు, దానినే మనం ఇంటాక్సికెంట్స్ అని చెప్తాం. Substance are an alcoholic drink that causes people to become excited or confused and less able to control. What they say do is known as intoxicated substances. అంటే మనం ఈ సబ్స్టెన్స్ తీసుకోవడం వలన, ఈ పదార్థాన్ని ఇంటాక్సికెంట్ అనేటటువంటి సబ్స్టెన్స్ని తీసుకోవడం వలన మనం ఏమవుతాం? ఓవర్ ఎగ్జైట్మెంట్, అంటే అప్పటి వరకు స్టేబుల్గా ఉండేటటువంటి పర్సన్స్, కంట్రోల్గా ఉండేటటువంటి పర్సన్స్ ఓవర్గా మాట్లాడడం, అరవడం, కేకలు వేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే నార్మల్ కండిషన్స్ దాటి ఎక్సెస్ చేయడం. అలాగే కన్ఫ్యూజ్డ్, మనం కొంచెం అంటే ఈ లోకంలో ఉన్నాం, ఇంకెక్కడైనా ఉన్నాం, మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు, అలాంటి సిచ్యువేషన్లో ఉంటాం. అలాగే లెస్ ఏబుల్ టు కంట్రోల్, మనం
కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ లేకపోవడం ఇలాంటిదన్నమాట. అంటే అలాంటి వాటినే మనం ఇంటాక్సికేటెడ్ సబ్స్టెన్సెస్గా పిలుస్తున్నాం. అంటే మత్తు పదార్థాలు అని చెప్పేసి సింపుల్గా చెప్పొచ్చు నాకు ఒక ఐడియా ఉండే ప్రకారం. ఇంటాక్సికెంట్స్ ఆర్ psychoactive substances have been used by tribes in religious ceremonies. అంటే వాళ్ళు దేవుడికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, అదే వాళ్ళ ట్రైబల్ పీపుల్స్కి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి అలాంటి సందర్భాల లోపల ఈ ట్రైబల్స్ ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారనమాట ఇంటాక్సికెంట్స్ ఫర్ మెడిసినల్ పర్పస్ అండ్ ఫర్ రిక్రియేషన్. అంటే మెడిసినల్ పర్పస్ కోసం కూడా. అంటే కొన్ని సందర్భాల్లో ఓవర్ పెయిన్ బాడీ ఉందనుకోండి, ఆ పెయిన్ తట్టుకోలేరు. ఆ పెయిన్ తట్టుకోలేనప్పుడు కంట్రోల్ చేయడం కోసం దట్ కెన్ గివ్ టు ద ఇంటాక్సిక్ సబ్స్టెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ పెయిన్ వల్ల ఏమవుతుందంటే మత్తులో పడుకుంటారు, కాబట్టి ఈ పెయిన్ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అంటే వాళ్ళని ఒక మంచి మనిషిగా తయారు చేయడం కోసం, కొత్త మనిషిగా. ట్రైబ్స్ ఆఫ్ ఇండియా జనరల్లీ యూజింగ్ న్యాచురల్లీ అక్కర్డ్ సబ్స్టెన్సెస్ ఫర్ సైకోయాక్టివ్ ఎఫెక్ట్స్. అంటే సైకలాజికల్గా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం, వాళ్ళని చేంజ్ చేయడం కోసం, అంటే వాళ్ళకి కొంచెం మానసికమైనటువంటి రోగాలు ఉంటాయి కదా, వాటిని క్యూర్ చేయడం కోసం ఉపయోగించుకునేవారు అనమాట, న్యాచురల్గా దొరికేటటువంటి సబ్స్టెన్సెస్ని. దీస్ ఇంటాక్సికెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 గ్రూప్స్. ఈ ఇంటాక్సికెంట్స్ని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందంట. 4 గ్రూప్స్ ఉన్నాయంట. ఏంటో చూద్దాం. ఇవి అంటే ఇందులో రకాలు ఉన్నాయి. హాలోజెన్స్ అంటే హాలోజినోజెన్స్ అంటే ఊహ అంటారు. వీఆర్ అండర్ కొద్ది ఇమాజిన్, ఊహించుకుంటాం కదా, ఆ కేటగిరీకి సంబంధించిన సబ్స్టెన్స్ కాజింగ్ విజువల్, ఆడిటరీ అండ్ అదర్ హాలోజినేషన్స్. అంటే కంటికి కనిపించడానికి సంబంధించి మనకు వినిపించేటటువంటివి అన్నీ కూడా కొంచెం అంటే మనకి విజువల్ క్లారిటీ ఉండదు, అలాగని ఆడియో క్లారిటీ ఉండదు అనమాట. అంటే 2 క్లారిటీలు మిస్ అవుతూ ఉంటాయి మనకి. సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ యూజ్డ్ యాజ్ ద హాలోజన్స్ ఆర్ గివెన్. అంటే కొన్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. సాల్వియా డివినోరమ్ అనేటటువంటి మొక్క నుంచి, అలాగే ఎట్రోపా బెల్లడోనా అనేటటువంటిది, అలాగే కెన్నాబిస్ సటైవస్. అంటే ఈ 3 అంటే కొన్ని మొక్కలు మేము ఇక్కడ ఎగ్జాంపుల్గా మెన్షన్ చేసాము. వీటిలో నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ని ఎట్రోపా బెల్లడోనా నుంచి ఎట్రోపిన్ ఆల్కలైడ్ అనేటటువంటిది వస్తుందంట. దాన్ని ఎనస్థెటిక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థిస్ చేస్తారు కదా, అంటే మత్తు మందు ఇస్తారు కదా. అంటే వాళ్ళకి ఆపరేషన్ చేసేటటువంటిది తెలుస్తుంది, బట్ ఆ పెయిన్ అంటే అంత ఓవర్గా ఉండదన్నమాట. అంటే అక్కడ కటింగ్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది, బట్ దే కెనాట్ క్లియర్లీ అబ్జర్వ్. అంటే క్లియర్గా వాళ్ళకి తెలియదు అన్నమాట, బట్ జరుగుతుంది ఏంటో తెలుస్తుంది, కానీ అది క్లారిటీ ఉండదన్నమాట. అంటే మత్తు మంది ఇస్తూ ఉంటారు కదా మనకి, అది హాలోజినోజెన్స్ అనేటటువంటిది. ఊహ అనేది ఒక మీనింగ్తో చెప్పవచ్చు దాన్ని. అలాగే ఇన్బ్రియంట్స్ అంటే మత్తులో పడుకోబెట్టడం కోసం ఉపయోగపడేటటువంటి మాదక ద్రవ్యాలు అనొచ్చు, మాదక ద్రవ్యాలను కూడా పిలవచ్చు, తెలీదు. సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్ మన బీవరేజెస్ ఉన్నాయి కదా, ఆ బీవరేజెస్ సంబంధించి క్లోరోఫామ్. చూడండి, మనం సినిమాల్లోనూ అందులోనూ చూస్తూ ఉంటాం, ముక్కుకి క్లోరోఫామ్ పెట్టేసి నిద్రపోయేలా చేస్తూ ఉంటారు. అంటే స్పృహలో ఉండం మనం, ఇంకా మనకి ఏం తెలీదు, మొత్తం టోటల్గా వీ కెన్ అండర్గో ద స్లీపింగ్ మోడ్ అన్నట్టు అలా ఉంటుంది. ఈథర్, బెంజిన్, అదర్ సాల్వెంట్స్ అండ్ వాలటైల్ కెమికల్స్, దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ద ఇన్గ్రీడియంట్స్. వాటిని ఆ విధంగా ఉపయోగిస్తారనమాట. అంటే మనం టోటల్గా మన యొక్క మెమొరీ అనేటటువంటిది ఏం జరిగింది అనేది మనకు తెలియదు, బ్రెయిన్ ఆబ్సెంట్గా ఉంటుంది, స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ హిప్నోటిక్స్. హిప్నటిజం చేస్తూ ఉంటారు కదా, మనకి మెజిషియన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఆబ్రకదాబ్రా అని చెప్పేసి మనల్ని అంత ఒక లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నట్టు. లేదా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి అక్కడ సైక్రాటిస్ట్ కానీ తను చేస్తూ ఉంటాడు. అంటే మన ఒక వేరియేషన్ లోపల, అంటే సబ్స్టెన్స్ కాజింగ్ ద స్టేట్ ఆఫ్ స్లీప్. ఇక్కడ కూడా సైలెంట్ అయిపోవడం, లేకపోతే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవడం. సచ్ యాజ్ ద మంత్రకే, కావా, ట్రాన్స్క్విజర్స్ అండ్ నార్కోటిక్స్ ఇంక్లూడింగ్ ఓపియం అండ్ దేర్ డెరివేటివ్స్. అంటే వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. నార్కోటిక్స్ అంటే మనకి మనం ఏదైనా మనకి క్రిమినల్స్ని ట్రీట్ చేసేటప్పుడు, అంటే వాళ్ళ దగ్గర నుంచి నిజాన్ని రాబట్టడం కోసం మన వాళ్ళు హిప్నటిజం చేస్తూ ఉంటారు. నార్కోటిక్ టెస్ట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాళ్ళకు సమ్ ఆఫ్ కెమికల్ లాంటిది ఏదో ఇచ్చి నోట్లో వేస్తారు, వాళ్ళు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళినట్టుగా ఉంటారు, సైలెంట్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని అడుగుతూ ఉంటారు కదా, అది దానికి సంబంధించినటువంటిది హిప్నోటిక్స్, నార్కోటిక్స్ అని చెప్పేసి. దీనికి సంబంధించి మొక్కలు పెపావర్ సొమ్నిఫెరం, ఓపియం ప్లాంట్, అంటే ఓపియం రేషన్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా ట్రైబల్ పీపుల్స్ కోసం. అలాగే వలేరియనా ఆఫిసినాలిస్, హ్యూములస్ లుపులస్, హోప్స్ అంటారు, పైపర్ మిథిస్టికం, కావా, అంటే మనం కావా అని పిలుస్తూ ఉంటాం వీటిని మొక్కల్ని. అంటే ఈ ప్లాంట్స్ని హిప్నోటిక్స్ కింద యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా స్టిమ్యులెంట్స్ అంటే మనని యాక్టివేట్ చేసేటటువంటివి, మన బాడీని యొక్క యాక్టివిటీని ఏమంటారు, ఉత్ప్రేరకాలు అని చెప్పవచ్చు. అంటే దట్ కెన్ రన్అప్, యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సబ్స్టెన్సెస్ కాజింగ్ యాన్ ఇంక్రీజ్ ఇన్ mental and physiological stimulation, not usually impairing the user's performance of daily tasks. అంటే మన ఒక్కోసారి మనకి హెడేక్ వస్తూ ఉంటుంది, అలాగే మన బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు. అంటే హెడేక్ వచ్చినప్పుడు మనం రకరకాలుగా వేషాలు వేస్తూ ఉంటాం, అంటే కంట్రోల్లో ఉండక బ్రెయిన్ ఆ థింకింగ్ అనేటటువంటి పవర్ లేకపోవడం వల్ల. అలాంటప్పుడు మనకు చూడండి, డైలీ మన జీవితంలో కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటుంది. ఆ టైంకి కాఫీ తాగాల్సిన టైంకి కాఫీ తాగకపోతే వాళ్ళకి బ్రెయిన్ వర్కౌట్ చేయదు. అలాగే టీ తాగే వాళ్ళకి టీ తాగకపోతే, కొంతమందికి పొగాకు చుట్టలు తాగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి. కొంతమంది తమలపాకు ఆకు వక్క వేసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు. అంటే దట్ ఈస్ ద ఒక రకమైనటువంటి స్టిమ్యులేటర్స్. ఆ టైంకి అది పడితేనే వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అనమాట, వాళ్ళ యొక్క నరాలు యాక్టివ్ అవుతాయి. లేకపోతే దట్ కెన్ కామ్ ఇన్ కండిషన్, సైలెంట్గా ఉండిపోయి వాళ్ళు చేయాల్సినటువంటి పని చేయలేని సిచ్యువేషన్. దానికి సంబంధించి స్టిమ్యులెంట్స్ అన్నమాట. టీ, కాఫీ, కోకో, బీటిల్, టొబాకో, కొకైన్ అండ్ ఆఫ్టమిన్స్. అంటే మనందరికీ టీ, కాఫీల గురించి ఐడియా ఉంటుంది, పెద్దగా మీకు చెప్పాల్సిన పని లేదు. అంటే స్టిమ్యులెంట్స్ ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేటటువంటి ఒక సబ్స్టెన్స్ అనమాట. కెఫిన్ అనేటటువంటిది ఒక మెటీరియల్ ఉంటుంది ఇందులో. దీస్ ఆర్ ద ఇంటాక్సికెంట్, అంటే స్టిమ్యులెంట్స్ కింద ఉపయోగపడుతున్నాయి, హిప్నోటిక్స్ కింద, ఇన్బ్రియంట్స్ కింద అని హాలోజినోజెన్స్. అంటే ఈ 4 రకాలుగా మనకి ఇంటాక్సికెంట్స్ గురించి చెప్పడం జరిగింది అన్నమాట. దీన్ని కూడా మిమ్మల్ని షార్ట్ని అడుగుతూ ఉంటారు 5 మార్క్స్ క్వశ్చన్స్ లోపల. నెక్స్ట్ మనకి కేటగిరీ లోపల రెజిన్స్ అండ్ ఆయిల్స్ అని చెప్పేసి టాపిక్ ఉంది. రెజిన్స్ అంటే ఏంటి? ఇది మనకి రెజిన్స్ ఆర్ ద అమార్ఫస్ ప్రొడక్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నేచర్. అంటే ఇది మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది, సెమీ సాలిడ్ రూపంలో ఉంటుంది, సాలిడ్స్ రూపంలో ఉంటుంది, ఏ రూపంలో అయినా ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే రెజిన్స్ ఆర్ సెక్రియేషన్స్
occurs in the special cavities in many plant species. అంటే మొక్క లోపల ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఒక స్పెషలైజ్డ్ జ్యూస్ లాంటిది అనమాట. అంటే అది సోల్డిఫై అయిపోతుంది. దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ కాల్డ్ ప్యాసేజ్ డక్ట్స్. మీకు మీ రెజిన్స్ గురించి చెప్పాలంటే మీరు చదువుకున్నటువంటి మొక్కల లోపల పైనస్ ప్లాంట్ ఐడియా ఉండే ఉంటుంది. పైనస్ ప్లాంట్ లోపల మనం నీడిల్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసినప్పుడు అందులో రెజిన్ డక్ట్స్ చూస్తాం. రెజిన్ కెనాల్స్ లేదా రెజిన్ డక్ట్స్ అని చెప్తూ ఉంటాం. దాని లోపల మనకి ఒక ఎంటీ స్పేస్ లాగా ఒక కాలనీ లాగా ఉంటుంది. అందులో ఈ లిక్విడ్ అనేటటువంటి స్టోరేజ్ అవుతుంది. అవి సోల్డిఫై అయినాయి అంటే లిక్విడ్ కండిషన్లో ఉండొచ్చు, సెమీ సాలిడ్, సాలిడ్ కండిషన్లో ఏ రకంగా అయినా ఉండొచ్చు. రెజిన్స్ ఎక్స్క్యూడ్ ఆర్ ఊజ్ అవుట్ ఫ్రమ్ ది బార్క్ ఆఫ్ ది ట్రీస్ అండ్ టెండ్ టు హార్డెన్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్. అంటే అది మనకు టిష్యూ లోపల అంటే లోపలగా రిలీజ్ అయ్యేటటువంటి ఒక లిక్విడ్ మెటీరియల్, అది బయటకి ఉబికి వచ్చేటటువంటిది. అది టిష్యూ లోపల స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో, మనకి గమ్ ఐడియా ఉంటుంది కదా, అలాగే ఇది కూడా అంతే. ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో దట్ కెన్ టైటెడ్ హార్డ్గా తయారవుతుంది అన్నమాట. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ లాక్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద లాక్ ఇన్సెక్ట్. అంటే మనకి లాక్ అనేటటువంటిది ఏంటిది ఏమంటారు దాన్ని, వ్యాక్స్ ఉంటుంది కదా, లక్క అంటారు కదా. లక్క అనేటటువంటిది ఇన్సెక్ట్ నుంచి వస్తుంది, కానీ ఈ రెజిన్ అనేటటువంటిది ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఆల్ అదర్ న్యాచురల్ రెజిన్స్ ఆర్ ఆఫ్ ప్లాంట్ ఆరిజిన్. లక్క అనేది మాత్రం లాక్ ఇన్సెక్ట్ నుంచి వస్తుంది. మిగిలినటువంటి రెజిన్స్ అన్నీ కూడా మొక్కల నుంచే వస్తాయి. న్యాచురల్ రెజిన్స్ ఆఫ్ ది పర్టికులర్ ఇంపార్టెన్స్ టు ద ఫర్నిచర్ కోటింగ్స్. అంటే మంచి రంగు, అంటే ఫర్నిచర్కి మంచి అంటే ఎక్స్టర్నల్గా స్మూత్నెస్ ఇవ్వడం కోసం దాని యొక్క అవుటర్ కోట్ కింద వేయడానికి ఉపయోగిస్తారంట. డామర్, కోపల్, శాండ్రాక్, అంబర్ అండ్ మనీలా. అంటే ఈ రెజిన్స్లో టైప్స్ ఇవి, అన్ని రకాల రెజిన్స్ ఉన్నాయి. డామర్, కోపల్, శాండ్రాక్, అంబర్ అండ్ మనీలా. అంటే దాని యొక్క కలర్ యొక్క అపీరియన్స్ని బట్టి రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది, అవి ఉండేటటువంటి కండిషన్స్ని బట్టి. సర్లేండి, వాట్ ఈస్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రెజిన్స్? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దే ఆర్ ద ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. నీటిలో కరగవంట. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కరగవన్నమాట. దే ఆర్ సాల్యుబుల్ ఆర్డినరీ సాల్వెంట్స్ లైక్ ఆల్కహాల్, ఈథర్ అండ్ టర్పంటైన్. అంటే వాటర్లో కరగవు, కాకపోతే ఎందులో కరుగుతాయంట? ఆల్కహాల్లోను, ఈథర్లోను, టర్పంటైన్ అనేటటువంటి ఈ కాంపౌండ్స్ లోపల డిజాల్వ్ అవుతాయి అన్నమాట, అంటే సాల్యుబుల్ అవుతాయి. దే ఆర్ బ్రిటల్, ఎమార్ఫస్ అండ్ ట్రాన్స్పరెంట్ ఆర్ సెమీ ట్రాన్స్పరెంట్. అంటే ఇది మనకి ట్రాన్స్పరెంట్ అంటున్నాం కదా, అంటే ఏంటి, యువతల నుంచి అవతలకి చూస్తూ అంటే మన అంటే వైటీగా ఉండి ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. దే హ్యావ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ luster are ordinarily fusible and when ignited resins burn with a smoke flame. అంటే మనం మంట పెట్టేసి అలాగ దాని మీద పెడితే అది ఫ్లేమ్ చేస్తే కాలిపోతుంది. అంటే ఫ్లేమ్ తోటి పొగతో కూడుకున్నటువంటి మండుతూ ఉంటుందన్నమాట. అంటే రెజిన్స్ అనేటటువంటివి మండుతూ ఉంటాయి. నెక్స్ట్ విచ్ ప్లాంట్స్, అంటే మనకి ఏ మొక్కల్లో ఇవి దొరుకుతూ ఉంటాయి రెజిన్స్ అనేటటువంటివి. అంటే వీళ్ళు వాడినటువంటి మన ట్రైబల్ పీపుల్స్ యూస్ చేసినటువంటి రెజిన్స్. ఇన్ ద ప్లాంట్స్ రెజిన్స్ యూజువల్లీ అక్కర్ ఇన్ ద డిఫరెంట్ సెక్రెటరీ జోన్స్.
జింజర్ లోపల మనకు తెలుసు కదా అల్లం, అల్లం లోపల అల్లం ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి, ఘాటుగా ఫంగిమెంట్ స్మెల్ అంటాం. దాని లోపల ఉండేటటువంటిది రెజినే. అలాగే సైజోజీనస్ డక్ట్స్, పైన్ వుడ్, పైనస్ ప్లాంట్ లోపల, పైనస్ ప్లాంట్ లోపల కూడా మనకి దొరుకుతుంది అనమాట. అలాగే గ్వైకమ్ ఎఫిస్నాలే, గ్వైకమ్ శాంక్టమ్, గ్లాండులార్ హెయిర్స్. అంటే ఈ మొక్కలకి హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ హెయిర్ యొక్క టిప్ భాగంలో గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ లోపల మనకి రెజిన్ అనేటటువంటిది డక్ట్ ఉంటుందన్నమాట. యాసిఫ్టాయిడా అంటే మనం ఏమంటాం, ఇంగువ అంటాం కదా, అది కూడా ఒక రెజిన్ మనకి. టర్మరిక్ అంటే మన పసుపు. మేల్ ఫర్న్ ప్లాంట్ అంటే ఫెర్న్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అందులో మేల్ ఫెర్న్ ప్లాంట్ లోపల ఒలియోరెజిన్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. యాసిఫ్టాయిడాలో కానీ పసుపులో కానీ అలాగే ఫెర్న్ ప్లాంట్ లోపల కానీ ఒలియోరెజిన్ అనేటటువంటి రెజిన్ ఉంటుందన్నమాట. క్యాప్సికమ్ అంటే మన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అందులో క్యాప్సిసిన్ అనేటటువంటి రెజిన్. అంటే ఒక రకమైనటువంటి ఘాటుదనం ఉంటుంది, ఫంగిమెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను కదా. పోడోఫిల్లం మొక్క లోపల, అలాగే ఫైనస్ ప్లాంట్ లోపల ఉండేదాన్ని కోలోఫనీ. అంటే ఇవన్నీ కూడా మనకి రెజిన్స్ అన్నమాట. అంటే ఈ మొక్కల్లోనూ దొరుకుతూ ఉంటాయి రెజిన్స్ అనేటటువంటి న్యాచురల్గా లోపల. అంటే రెజిన్ ఈజ్ ద హైడ్రోకార్బన్. అంటే మనకు ఫైనల్గా ఏంటి, ఆ రెజిన్ అనేటటువంటిది లిక్విడ్గా ఉండొచ్చు, సెమీ సాలిడ్గా ఉండొచ్చు, విస్కస్ అంటే కొంచెం జిగురుతనంలాగా అతుక్కుని ఉండేటటువంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. దేనికోసం ఉపయోగపడుతుంది ఇది, ఇంజూరీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం. ప్లాంట్ సెక్రెట్ రెజిన్స్ ఫర్ దేర్ ప్రొటెక్టివ్ బెనిఫిట్స్ ఇన్ రెస్పాన్స్ టు ఇంజురీ. అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దట్ కెన్ సెక్రెటెడ్ ద అవుట్ సైడ్, రిలీజ్ చేసి ఆ టిష్యూ పాడవకుండా ఉండడంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. రెజిన్ ఈజ్ ఏ విస్కస్ కాంపౌండ్, హార్డెన్స్ ఓవర్ టైమ్ బట్ సాఫ్టెన్ ఆన్ మెల్టింగ్ అండ్ డస్ నాట్ రియాక్ట్ విత్ వాటర్. అంటే వాటర్లో సాల్యుబుల్ అవ్వదు కదా. అంటే ఇది ఎప్పుడైతే ప్లాంట్ యొక్క అవుటర్ బార్క్ పార్ట్ దగ్గర రప్చర్ అయిందనుకోండి, మనం కట్ చేయడం ద్వారానో లేకపోతే ఏదైనా వచ్చి గీసేయడం వల్లనో, ద టిష్యూ ఈజ్ అండర్ గో ద రప్చరింగ్ ప్రాసెస్. అలాంటప్పుడు దాని బాడీ లోపల రిలీజ్ అయ్యేటటువంటి ఈ రెజిన్ కాస్త అవుటర్ సర్ఫేస్ లోపల ఒక స్మూత్నెస్ని క్రియేట్ చేస్తుంది. అందువలన డ్యామేజ్ అయినటువంటి పార్టు తొందరగా రికవర్ అయిపోవడానికి చాయిస్ ఉంటుంది అన్నమాట. దిస్ యూనిక్ ప్రాపర్టీ మేక్స్ ద రెజిన్ యాజ్ ఎ చాయిస్ ఇన్ ప్రిపేరింగ్ మెడిసిన్. అందువల్ల దీన్ని మనం రెజిన్ని మెడిసినల్ పర్పస్ కోసం ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అంటే మెడిసిన్స్ తయారీ లోపల ఈ రెజిన్స్ని యూస్ చేస్తున్నారంట. రెజిన్ ఈజ్ ఏ హైడ్రోకార్బన్. ఏ రెజిన్ అండ్ రెజినస్ సబ్స్టెన్స్ ఆర్ మోర్ లెస్ ఎక్స్టెన్సివ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్, ఎస్పెషల్లీ ద స్పెర్మటోఫైటా, సీడ్ బేరింగ్ ప్లాంట్స్. అంటే మనకి యాంజియోస్పోమ్స్ లోపల ఎక్కువగా ఈ రెజిన్స్ అనేటటువంటి ఇందాక చెప్పాను కదా, కర్కుమలాంగా అంటే పసుపు లోపల ఉండడం, జింజర్ అల్లం లోపల ఉండడం. అంటే మనం రొటీన్గా ఉపయోగించేటటువంటి ఫుడ్ మెటీరియల్స్ అవి. అందులో మనకి రెజిన్ ఉంటుందన్నమాట. దట్ కెన్ ప్రొటెక్టెడ్. దిస్ ఈజ్ ద ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి రెజిన్స్ ఏంటంటే జింజరు, పైన్ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటిది యాసిఫ్టాయిడా, ట్యూమరిక్, క్యాప్సికమ్, వీటి నుంచి వచ్చినటువంటి రెజిన్స్. నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చి ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి ఆయిల్ ప్లాంట్స్. అంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి రెజిన్ ప్లాంట్స్ గురించి, ఇంటాక్సికెంట్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆయిల్ ప్లాంట్స్. Tribals living in a side and the forest depends mainly upon the forest for their food and other requirement other than agriculture.
There are many plant species which are used by the native tribals for the extraction of oils, which are used by them in cooking medicines. అంటే వాళ్ళు కూడా జనరల్గా అయితే ఆయిల్స్ అనేటప్పుడు కుకింగ్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మెడిసిన్స్ ప్రిపరేషన్స్ కూడా. ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్స్ ఫ్రమ్ ది ప్లాంట్ అండ్ ద వే ఆఫ్ యూటిలైజేషన్ బై ద ట్రీపుల్స్ దేర్ డే టు డే లైఫ్. అంటే వాటిని తయారు చేసే విధానం, అంటే ఆయిల్స్ ఎక్స్ట్రాక్షన్ చేసే విధానాలు కూడా వేరుగా ఉన్నాయి. అంటే ట్రైబల్ పీపుల్స్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ని యూజ్ చేశారు. ద కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ద ఫ్రూట్స్, సీడ్స్ అండ్ కంప్లీట్ ప్లాంట్ బాడీ పార్ట్స్ ఆఫ్ సమ్ వైల్డ్ ప్లాంట్స్. అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఫ్రూట్స్ని ఉపయోగించి, విత్తనాలను ఉపయోగించి, లేదా ప్లాంట్ పార్ట్స్ రూట్ నుంచి, స్టెమ్ పార్టికల్స్ నుంచి, ఇలాగ కొన్ని పార్ట్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటిది జరిగేదన్నమాట. Some wild plants are sources of high levels of ascorbic acid and edible oil. Oils are often divided into 3 categories. 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందంట ఆయిల్స్ వాళ్ళు ఉపయోగించినటువంటివి. అకార్డింగ్ దేర్ క్వాలిటీని బట్టి. నాన్ డ్రైయింగ్, సెమీ డ్రైయింగ్ అండ్ డ్రైయింగ్ అంటే 3 రకాల కేటగిరీలో డివైడ్ చేశారు. నాన్ డ్రైయింగ్ ఆయిల్స్. ఆయిల్స్ ఆర్ స్లో టు ఆక్సిడైజ్, సో రిమైన్ లిక్విడ్ ఫర్ ఏ లాంగ్ టైం. అంటే డ్రై అవ్వవు మొత్తానికి ఆయిల్స్ అనేటటువంటివి. అంటే స్లోగా ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది. This quality makes them particularly useful as the lubricants and as the fuel of lamps. అంటే డ్రై అవ్వదు కాబట్టి, అంటే ఆయిల్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక వెట్నెస్ అనేటటువంటిది కలిగి ఉంటుంది కాబట్టి ఆక్సిడేషన్ చెందడం అనేది కూడా స్లోగా జరుగుతుంది కాబట్టి దీని క్వాలిటీ ఉన్నటువంటి ఆయిల్ కింద మెన్షన్ చేస్తారనమాట. అందువల్ల ఈ ఆయిల్స్ని అంట లూబ్రికెంట్స్ కింద, అలాగే దీపాల లోపల ఫ్యూయల్ కింద యూజ్ చేసేవారంట. అలాగే డ్రైయింగ్ ఆయిల్స్ ఆర్ క్వైట్ క్విక్ ఆక్సిడైజ్డ్, తొందరగా ఆక్సిడేషన్ అంటే వేపరైజేషన్ అయిపోతాయి అన్నమాట. బికమ్స్ సాలిడ్. Thus they are often used in the paints. పెయింట్స్ తయారీ లోపల. అందుకే మనం ఎయిర్కి ఎక్స్పోజ్ చేసామనుకోండి పెయింట్స్ని, అవి కాస్త గడ్డకట్టినట్టు అయిపోతూ ఉంటాయి మనకి, అంటే సాలిడ్గా మారిపోతూ ఉంటాయి. అంటే ఏంటివి? డ్రైయింగ్ ఆయిల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పెయింట్స్, వార్నిషెస్. లైన్ సీడ్ ఆయిల్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంట దీనికి డ్రైయింగ్ ఆయిల్స్ కింద. ఇంకా 3వ రకం వచ్చి సెమీ డ్రైయింగ్ ఆయిల్స్ హ్యావ్ క్వాలిటీస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద అబౌట్ 2 గ్రూప్స్ సేమ్స్. అంటే డ్రైయింగ్కి, నాన్ డ్రైయింగ్కి మధ్యలో ఉండేటటువంటి రకాన్ని సెమీ డ్రైయింగ్ రకం కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. సిన్స్ ప్లాంట్స్ సింథసైజ్ దీస్ ఫ్యాట్స్, దే ఆర్ ద original and obvious source of all essential fatty acids. అంటే మనకి ఆయిల్స్ అనేటటువంటి ఎక్కడి నుంచి వస్తాయి? ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్స్ నుంచే మనకు ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, అవునా? వెజిటేబుల్ ఆయిల్స్ హ్యావ్ హీట్ కంటెంట్స్ అప్రాక్సిమేట్లీ 90% దట్ ఆఫ్ డీజిల్ ఫ్యూయల్ ఆర్ పొటెన్షియల్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ క్యాండిడేట్స్. అంటే జనరల్గా అయితే మనకి వెజిటేబుల్ ఆయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్గా బయోడీజిల్ కూడా తయారు చేస్తున్నారు కదా, మొక్కల నుంచే కదా, సీడ్స్ నుంచి, జెట్రోపా స్పీసీస్ నుంచి వస్తుంది మనకి. బయోడీజిల్ ఈజ్ ఏ ఫ్యూయల్ derived from the plant oil.
in view for the need to find alternate sources of raw material in quality and viable quantities for the process industries and for edible purpose. అంటే ఆయిల్స్ అనేటప్పటికి మనకి రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. అంటే ఫుడ్ పర్పస్కి యూస్ చేసేటటువంటి కొన్ని, అయితే బర్నింగ్ పర్పస్కి యూస్ చేసేవి కొన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి. అలాగే మెడిసినల్ పర్పస్ అంటే లూబ్రికెంట్స్ కింద ఉపయోగించేటటువంటి తొడుగుల తయారీలకు ఉపయోగించేటటువంటివి. అంటే మనకి ఉండేటువంటి ఆక్సిడేషన్ స్టేట్ని బట్టే కదా, స్లో ఆక్సిడేషన్, స్పీడ్ ఆక్సిడేషన్, సెమీ ఆక్సిడేషన్ అనే కండిషన్స్ని బట్టి ఇవి 3 రకాలుగా డివైడ్ చేయడం, నాన్ డ్రైయింగ్, డ్రైయింగ్ అండ్ సెమీ డ్రైయింగ్ అని చెప్పేసి. మనకి ఉన్నటువంటి కొన్ని మొక్కలు అంటే ఇవి ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్స్ అన్నమాట. అంటే ఈ 3 రకాలు ఉన్నాయి కదా, అంటే దేన్ని బట్టి దానికి ఉపయోగించుకోవడం. ఇక్కడ ఎనకార్డియం ఆక్సిడెంటాలే అంటే మనకి కాజు అంటే జీడిపప్పు వస్తుంది చూసారా, ఆ మొక్క ఉంటుంది కదా, దానిలో నుంచి ఆ విత్తనాల్లో నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. అవి ఎందుకంటే స్కిన్ బెనిఫిషియల్, అంటే స్కిన్కి సంబంధించినటువంటి డిసీజెస్ ఉంటాయి కదా, దానికోసం ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మన జీడిపప్పు నుంచి వచ్చేది అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అందులో. అజాడిరెక్టా ఇండికా, నీమ్ సీడ్స్, వేప గింజలు, దీన్నంట స్కిన్కి సంబంధించే ఇచ్చింగ్, దురదలు వస్తూ ఉంటాయి కదా బాడీకి, ఆ దురదల్ని కంట్రోల్ చేసుకోవడానికి. అలాగే ఊండ్స్ అంటే గాయాలైనప్పుడు లేదా ఏదైనా తెగినప్పుడు, కట్స్ అయినప్పుడు ఈ నీమ్ యొక్క ఆయిల్ని అప్లై చేస్తే ఉపయోగపడుతుందంట. అంటే వాళ్ళు మెడిసినల్ పర్పస్ కూడా యూజ్ చేశారనమాట. కెన్నాబిస్ సెటైవా, హెంప్ ఆయిల్ అని చెప్పేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం యూజ్ అవుతుందంట. మధుకా ఇండికా సీడ్, రొమాటిజం అంటే మనకి కీళ్ళ నొప్పులు వస్తాయి కదా, మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి, అలాగే ఫైల్కి సంబంధించి మొల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ రకాల డిసీజెస్కి. హెమరాయిడ్స్ అంటే మన బ్లడ్ లోపల గడ్డలు కట్టుకుపోయినట్టుగా అయ్యేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది, బ్లడ్ లోపల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, వాటిని క్యూర్ చేయడం కోసం మధుకా ఇండికా సీడ్స్ని యూజ్ చేస్తారు. అదే కెన్నాబినస్ అయితే లీవ్స్లో నుంచి ఆయిల్ తీస్తున్నారు. మ్యాంజిఫెరా ఇండికా అంటే మనకి మ్యాంజిఫెరా ఇండికా అంటే అందులో టెంక్ ఉంటుంది కదా, జీడి అంటూ ఉంటుంది మన వాళ్ళు, ఆ సీడ్ నుంచి కూడా ఆయిల్ తీస్తారంట. ఆయిల్ని కుకింగ్ పర్పస్కి వాడుకునేవారంట ట్రైబల్ పీపుల్స్. మ్యాంజిఫెరా ఇండికా మనం అందులోంచి ఆయిల్ తీయడం మనకు పెద్దగా ఐడియా లేదు, కానీ ట్రైబల్ పీపుల్స్ కుకింగ్ పర్పస్కి యూజ్ చేసేవారంట ఆయిల్ని. అలాగే షిల్కెరా ఓలియోసా, హెయిర్ ఆయిల్ అంట, తలకు పెట్టుకోవడం కోసం. షోరియా రోబస్టా సీడ్, ల్యాంప్ ఆయిల్ అంటే దీపాలు వెలిగించుకోవడానికి, ట్రైబల్ పీపుల్స్ దీపాలు వెలిగించుకోవడానికి ఉపయోగించేటటువంటి షోరియా రోబస్టా వుడ్ ఈల్డింగ్ ప్లాంట్ ఇది. దాని యొక్క విత్తనాల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేవారు అనమాట. పొంగామియా పిన్నేటా, గానుగ చెట్టు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, దాని నుంచి కూడా ఆయిల్ వస్తుందంట. జనరల్గా అది లెప్రసీ ట్రీట్మెంట్కి అంటే స్కిన్కి సంబంధించినటువంటి డిసీజెస్కి ఉపయోగపడుతుందంట. అలాగే ఎలియోకార్పస్ ఫ్లోరిబండస్ అంటే దాని నుంచి తీసినటువంటి విత్తనాల నుంచి తీసినటువంటి ఆయిల్ని కుకింగ్ పర్పస్కి యూజ్ చేసేవారంట. అంటే ట్రైబల్ పీపుల్స్ ఈ విధంగా మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆయిల్స్ని మెడిసినల్ పర్పస్గా యూజ్ చేశారు, కుకింగ్ పర్పస్గా, హెయిర్ ఆయిల్ కింద, ల్యాంప్ ఆయిల్ కింద. అంటే స్కిన్కి సంబంధించినటువంటి వచ్చేటటువంటి డిసీజెస్ అంటే ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ని అవి రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి కూడా దీస్ ఆయిల్స్ ఆర్ యూటిలైజ్డ్. ఈ ఆయిల్స్ అనేటటువంటి వాటిని ఉపయోగించారన్నమాట. అంటే మనకి సిలబస్ ప్రకారం రెజిన్స్, ఆయిల్స్, అలాగే ఇంటాక్సికెంట్ ప్లాంట్స్ అంటే ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి కొన్ని మొక్కల గురించి డిస్కస్ చేయమన్నారు.
అలాగే అంటే మనకి పెద్దగా ఐడియా లేదు, కాకపోతే వీళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం కోసం రకరకాల మొక్కల్ని ఉపయోగించేవారు అన్నమాట. అంటే మిసెలెన్స్ అని చెప్పేసి ఆ కేటగిరీ లోపల చెప్పుకోవచ్చు. అంటే మనకు సిలబస్ లోపల ట్రైబల్స్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి ఫుడ్ ఈల్డింగ్ ప్లాంట్స్, బీవరేజెస్ ప్లాంట్స్, ఇంటాక్సికెంట్ ప్లాంట్స్, రెజిన్ ఈల్డింగ్ ప్లాంట్స్, ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్స్, అంటే ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి ఈ 5 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి సిలబస్లో అడిగారు 3rd చాప్టర్ లోపల. మీకు ఇవి షార్ట్ లోపల రావచ్చు, ఎస్ఏలో రావచ్చు. అంటే మ్యాక్సిమం షార్ట్లోనే అడుగుతున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసాం కదా, 4 ఇయర్స్ నుంచి మనం షార్ట్లోనే అడిగారు. ఎస్ఏ క్వశ్చన్లో అయితే మనకు ఫస్ట్ యూనిట్లో నుంచి ఇథనోబాటనీ ఈజ్ ద మల్టీ డిసిప్లినరీ సైన్స్, అంటే ఇథనోబాటనీ యాక్ట్స్ యాజ్ ద మల్టీ డిసిప్లినరీ సైన్స్ అని చెప్పేసి దాన్ని ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతున్నారు. అలాగే దాని తర్వాత ఇంకొక టాపిక్ ఉంది మనకి, ఏంటది మైనర్ మేజర్ గ్రూప్స్ అని చెప్పేసి, అంటే ఇథనోబాటనీ లోపల ఉండేటటువంటి మైనర్ మేజర్ గ్రూప్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. అంటే అందులో లైఫ్ స్టైల్ ఆఫ్ ద ఎథనిక్ గ్రూప్స్ అని మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. లేదా రైట్ అబౌట్ ద ఎనీ 2 or 3 ఎథనిక్ గ్రూప్స్ ఇన్ ఇండియా అని అడగవచ్చు. లేదా రైట్ అబౌట్ ద ఎనీ 2 గ్రూప్స్ ఎథనిక్ గ్రూప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలాగైనా అడగవచ్చు మిమ్మల్ని క్వశ్చన్. అందుకే ఎన్ని రకంగా అడిగినా, అందుకే మీకు ఎథనిక్ గ్రూప్స్ లోపల మీరు ఏపీలో ఉండేటటువంటి ఎథనిక్ గ్రూప్స్ చదువుకున్నారనుకోండి, చెంచు జాతి గురించి, లంబాడీస్ గురించి, ఎర్కులాస్ గురించి, కోయక రెడ్డిస్ అని చెప్పేసి వీటి గురించి చదువుకుంటే మిమ్మల్ని ఇండియాలో అడిగినా ఆంధ్రప్రదేశ్లో అడిగినా వాళ్ళ గురించి రాస్తే సరిపోతుంది. అంటే ఇథనోబాటనీ ఈజ్ ద మల్టీ డిసిప్లినరీ సైన్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉందన్నాం కదా. ఇంకొకటి వచ్చి దానికి రిలేటెడ్గా ఉండేది ఎస్సే ఆన్ ద రిలివెన్స్ ఆఫ్ ఇథనోబాటనీ ఇన్ ప్రజెంట్ కాంటెక్స్ట్, అంటే ఇథనోబాటనీ అనేటటువంటిది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లోపల ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి. అంటే మేజర్గా మనకి అగ్రికల్చర్ ఫీల్డ్లోను, అలాగే హార్టికల్చర్ ఫీల్డ్లోను, నెక్స్ట్ మనకి ఏంటి మెడిసినల్ పర్పస్గా ఉపయోగిస్తూ ఉన్నాం మనం దీన్ని, అవునా. అందుకోసమని రివేలియన్స్ ఇథనోబాటనీ ఇన్ ప్రజెంట్ కాంటెక్స్ట్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. అంటే మిమ్మల్ని ఎస్ఏ క్వశ్చన్స్ అడగడానికి చాయిస్ ఉన్నది ఏంటి, ఇథనోబాటనీ ఈజ్ ద ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అనేటటువంటిది ఒక క్వశ్చను, రిలివెన్స్ ఆఫ్ ఇథనోబాటనీ ఇన్ ప్రజెంట్ కాంటెక్స్ట్ అనేటటువంటిది ఒక ఎస్ఏ క్వశ్చను, లేదా మేజర్ అండ్ మైనర్ ఎథనిక్ గ్రూప్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు వరకు అయితే మైనర్ ఎథనిక్ గ్రూప్స్ గురించి క్వశ్చన్ అడగలేదు, ఎథనిక్ గ్రూప్స్ గురించి అడిగారు. ఇండియాలో ఉండేటటువంటి ఏమైనా 2 గ్రూప్స్ గురించి రాయమన్నారు. లేకపోతే లైఫ్ స్టైల్ ఆఫ్ ది ఎథనిక్ గ్రూప్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అలా క్వశ్చన్ అడిగారు. అవి ఎస్ఏ క్వశ్చన్స్ కేటగిరీ లోపల అడిగారు. అదే షార్ట్కి వచ్చేటప్పటికి 3rd చాప్టర్లో ఉండేవన్నీ కూడా షార్ట్లోనే అడుగుతారు. అంటే ట్రైబల్ పీపుల్స్ యూజ్డ్ ఫుడ్ ప్లాంట్స్, బెవరేజెస్ ప్లాంట్స్, ఇంటాక్సికెంట్ ప్లాంట్స్, రెజిన్స్, ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఆ కేటగిరీ లోపల. అదే ఫస్ట్ చాప్టర్లో నుంచి అయితే వాట్ ఈస్ ద ఇథనోబాటనీ కాన్సెప్ట్, నెక్స్ట్ ఇథనోబాటనీ కాన్సెప్ట్ అడగవచ్చు, ఆబ్జెక్టివ్స్ అడగవచ్చు, లేదా ఇథనోబాటనీ స్కోప్. ఇవి షార్ట్కి అడగడానికి చాయిస్ ఉన్నవన్నమాట. అంటే ఫస్ట్ చాప్టర్లో ఉంది షార్ట్స్, లాస్ట్ చాప్టర్లోనూ ఉన్నాయి షార్ట్స్. మీరు మహాంటి చదవగలిగితే ఇక్కడ 4 ఎస్సేస్ కనబడుతూ ఉన్నాయి.
లైఫ్ స్టైల్స్ ఆఫ్ ద ఎథనిక్ గ్రూప్స్ గురించి ఒకటి, ఎథనిక్ గ్రూప్స్ గురించి రాయమన్నప్పుడు దాని గురించి ఏవైనా ఒక 4 ఎథనిక్ గ్రూప్స్ చదివి పెట్టుకుంటే రాయగలుగుతారు. లేదా ఎథనోబాటనీ ఇస్ ద మల్టీడిసిప్లినరీ సైన్స్ అనేటటువంటి ఎస్సే క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రిలవెన్స్ ఆఫ్ ఎథనోబాటనీ ఇన్ ప్రజెంట్ కాంటెక్స్ట్ అనేటటువంటిది, ఇవి మనకి ఎస్ఏస్ కింద కనబడుతున్నాయి. చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ యూనిట్ అంతా కూడా, మీరేం కంగారు పడక్కర్లేదు. కాకపోతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అవునా? ఫుడ్ ఈల్డింగ్ ప్లాంట్స్ అన్నాం, బెవరేజెస్ ప్లాంట్స్ అన్నాం, ఇంటాక్సికెంట్ ప్లాంట్స్ అన్నాం, ఆయిల్ ప్లాంట్స్ అన్నాం, రెజిన్ ప్లాంట్స్ అన్నాం. మరి ప్లాంట్ నేమ్స్ రాయకుండా ఏం రాస్తాం? అడిగేది 5 మార్క్స్కి. కనీసం ఒక 5 ప్లాంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోలేకపోతే మనకి వేస్ట్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ ది ఎథనోబాటనీ A2 క్లస్టర్ పేపర్ లోపల ఫస్ట్ యూనిట్ టాపిక్ ఈ క్లాస్తో ఓవర్ అయిందనమాట. వీఆర్ డిస్కసింగ్ ద సెకండ్ యూనిట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.